హలో ఫ్రెండ్స్, ముందు క్లాస్లో బేసిక్ లీగల్ టెర్మినాలజీ, అసలు లీగల్ టెర్మినాలజీ అనే ఒక అంబ్రెల్లా కింద బేసిక్ లీగల్ టర్మ్స్ జనరల్గా కామన్గా అందరూ వాడేది తెలుసుకోవాల్సింది అనే ఒక 5 వర్డ్స్ చెప్పడం జరిగింది. ఈరోజు కోర్టులో జరిగే ప్రొసీజర్కి రిలేటెడ్గా ఎలాంటి వర్డ్స్ చూస్ చేస్తారు, ఎలాంటి వర్డ్స్ మనం తెలుసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం. ఓకేనా? వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, దెన్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ ఇందులో అంటే కోర్టులో విత్ ఇన్ ద కోర్ట్ రూమ్ జరిగే ప్రొసీజర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వర్డ్స్ లేదా టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ పిటిషన్. ఈ పిటిషన్ అనేది మనం ఎక్కువగా ఇంకెక్కడ వాడం, ఒక కోర్టుకు సంబంధించిన దాంట్లోనే వస్తుంది పిటిషన్ అనేది. అంటే ఏంటి? వినతి పత్రం. తెలుగులో అయితే వినతి పత్రం. ఓకే, అంటే ఇంగ్లీష్లో మీనింగ్ ఇచ్చారు, ఎ ఫార్మల్ రిక్వెస్ట్ టు ది కోర్ట్. ముందుగా దేని గురించైనా ఒక రిక్వెస్ట్ అనేది ఉండాలి కదా, అది దాని చాలా పద్ధతి ప్రకారం కోర్టుని చేసే ఒక రిక్వెస్ట్ పిటిషన్ అంటే. ఓకే, ఏ ఫార్మల్ రిక్వెస్ట్ టు ది కోర్ట్, అఫీషియల్గా కోర్టుకి చేసే ఒక వినతి పత్రం. ఓకే, సెంటెన్స్లో చూడండి, షీ ఫైల్డ్ ఎ పిటిషన్ ఇన్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్. ఓకే, ఇక్కడ ఫైల్డ్ అనేది చూడండి, ఇందాక కంప్లైంట్ దగ్గర కూడా, కేసు దగ్గర కూడా మనం ఫైల్డ్ అన్నాం, కంప్లైంట్ దగ్గర ఫైల్డ్ అని వాడాము, పిటిషన్ దగ్గర కూడా ఫైల్డ్. అప్లైడ్ అని వాడచ్చు కదా, కానీ ఇక్కడ అది సూటబుల్ కాదు. చెప్పాను కదా, కోలొకేషన్ అంటారు దీన్ని. అంటే కొన్ని వర్డ్స్తో దానికి సూటబుల్ వర్డ్సే వాడాలి తప్ప ఆ అర్థం వచ్చే సినానిమ్ ఏదైనా వాడాలంటే అది వాడలేము. సినానిమ్స్ ఆర్ మెంట్ ఫర్ సినానిమ్స్, అంటే ఆ సేమ్ సిమిలర్ మీనింగ్ ఇచ్చే వర్డ్సే సినానిమ్సే తప్ప ఆ వర్డ్ని ప్రతి చోట మిగిలిన వర్డ్స్ ఆ ప్రతి వర్డ్ కూడా రీప్లేస్ చేయలేదు. కాబట్టి పిటిషన్ అంటే ఫైల్డ్ అనే వాడాలి. ఓకే, అప్లైడ్ అని అనడానికి లేదు, రోట్ అని అనడానికి లేదు, గేవ్ అని అనడానికి లేదు. ఓకే, ఫైల్డ్ అనే వాడాలి. సో ఫైల్డ్ కొలొకేట్స్ విత్ పిటిషన్, ఫైల్డ్ కొలొకేట్స్ విత్ కంప్లైంట్, ఫైల్డ్ కొలొకేట్స్ విత్ కేస్. ఓకే, ఇలా దీన్ని కొలొకేషన్ అంటారు, అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, షీ ఫైల్డ్ ఎ పిటిషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? షీ. ఫైల్డ్ మెయిన్ వర్బ్, అది పాస్ట్ ఫామ్ లో ఉంది. ఎ పిటిషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్, ఏంటి ఫైల్ చేసింది? పిటిషన్. పిటిషన్ is the object and the total sentence is in active voice. Okay, filed కి ఫైల్డ్. ఇక్కడ ఫైల్ స్పెల్లింగ్ ఏంటి? FILE, ఫైల్ ప్రెసెంట్ ఫామ్ లో ఫైల్డ్. ఓకే, బట్ ఈ ఫైల్ కి ఇంకో మీనింగ్ కూడా ఉంది కదా, ఆఫీస్లో ఫైల్స్ అంటాం కదా, ఫైల్స్. ఓకే, సో డిఫరెంట్ మీనింగ్స్. నౌన్ గా అనుకుంటే మీనింగ్ వేరు, వెర్బ్ గా అనుకుంటే మీనింగ్ వేరు. బట్ అవేంటి? హోమోఫోన్స్, ఒకే స్పెల్లింగ్ ఉంటుంది. ప్రెసెంట్ ఫామ్ లో అయితే FILE ఫైల్, కేస్ ఫైల్ చేయడం, FILE ఫైల్ యాజ్ ఏ నౌన్, ఆఫీస్ ఫైల్. ఓకే, ఇవి హోమోఫోన్స్. నెక్స్ట్ వర్డ్ అఫిడవిట్. ఇది కూడా వింటూ ఉంటాం. ప్రమాణపత్రం. అఫిడవిట్ అంటే ప్రమాణపత్రం. అంటే బాండ్ పేపర్ మీద రాస్తూ ఉంటారు చూడండి అఫిడవిట్లు అంటే, ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే మరి అంటే లీగల్గా ఏదైనా ఒక కమిట్మెంట్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు అండర్ ఓత్ బాండ్ పేపర్స్ మీద, స్టాంప్ పేపర్స్ మీద రాసి సంతకాలు పెడతారు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ అడ్వకేట్. మామూలుగా అది పెడితే కుదరదు, ఒక లాయర్ సమక్షంలోనే జరగాలి, సాక్షి సంతకాలు ఉండాలి, ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు కూడా పెట్టాలి. దాన్ని ఎఫిడవిట్ అంటారు. అదే తెలుగులో ప్రమాణ పత్రం. వాట్ ఈజ్ ఎఫిడవిట్ అంటే రిటర్న్ స్టేట్మెంట్ అండర్ ఓత్. అందులో ప్రమాణం చేస్తారనమాట, ప్రమాణపూర్వకంగా అని అందులో రాస్తారు. ఓత్ అంటే ప్రమాణం. రిటర్న్ స్టేట్మెంట్ రాతపూర్వకంగా ఇచ్చింది. ఎలా ఇచ్చింది? రాతపూర్వకంగా, ప్రమాణపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక రిటర్న్ స్టేట్మెంట్, దట్ ఈస్ కాల్డ్ అఫిడవిట్. ఓకే, సెంటెన్స్ లో చూడండి, దే సబ్మిటెడ్ యాన్ అఫిడవిట్. వాళ్ళు ఒక అఫిడవిట్ ని, ఒక ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. సమర్పించారు పాస్ట్ ఫామ్ లో ఉంది, చూసుకోండి. సబ్మిటెడ్. సో ఇది సెంటెన్స్ పాస్ట్ టెన్స్ లో ఉన్నది.
యాన్ ఎఫిడవిట్, యాన్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎఫిడవిట్ ఒక వొవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లెటర్ చూడకండి, ఏ ఉంది కదా, ఏతో ఏఐఓఎల్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నిటికీ యాన్ వస్తూనే ఒక భ్రమలో ఉండద్దు. బట్ వొవెల్ సౌండ్ కూడా ఉంది. ఎఫిడవిట్ లో అనేది ఒక వొవెల్ సౌండ్ కాబట్టి యాన్ వచ్చింది. ఓకే, అదర్వైజ్ యాన్ రాదు. నెక్స్ట్ వన్, అపీల్. అపీల్ చేసుకోవడం. ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు, మేబీ ఒక తీర్పు ఇచ్చారు, బట్ దాని మీద మళ్ళీ అపీల్ చేసుకోవడం. అంతకంటే పై కోర్టుకి, అంటే ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ మీద అది సాటిస్ఫైడ్గా లేకపోతే మళ్ళీ వాళ్ళు దాని మీద అప్పీల్కి ఆ కోర్టుకి వెళ్ళకూడదు, ఇంకా పై కోర్టుకి వెళ్ళాలి, పై అధికారికి అప్పీల్ చేసుకోవడం. ఇన్ జనరల్గా కోర్టు కాబట్టి కోర్టు అనుకుంటున్నాం ఇక్కడ. ఇన్ జనరల్గా ఎక్కడైనా సరే అప్పీల్ అంటే ఒక చోట న్యాయం జరగలేదు అంటే అంతకంటే పై స్థాయికి వెళ్ళి న్యాయం కోసం రిక్వెస్ట్ చేయడం, దాన్ని అప్పీల్ అంటారు. నాట్ ఓన్లీ కోర్ట్, ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ ఇట్ హ్యాపెన్స్. ఓకే, రిక్వెస్ట్ టు రివ్యూ అ డెసిషన్. ఒక నిర్ణయాన్ని తిరిగి మళ్ళీ రివ్యూ చేయడం, మళ్ళీ ఒకసారి దాన్ని చూడడం, ఆలోచించడం, మళ్ళీ మరొకసారి పునరాలోచించడం అన్నమాట. ఓకే, అది ద లాయర్. సెంటెన్స్ లో చూడండి ఇప్పుడు, ద లాయర్ ఫైల్డ్ యాన్ అపీల్. ఇక్కడ ఎవరు అపీల్ ఫైల్ చేశారంటే లాయర్. ఇక్కడ కూడా చూడండి, అపీల్ తో కూడా, అంటే ఫైల్ అనే వెర్బ్ తో అపీల్ కూడా కోలికేట్ అవుతుంది. ఓకే, అపీల్, కంప్లైంట్, కేస్, ఓకే, ఇవన్నీ కూడా. ది లాయర్ ఫైల్డ్ యాన్ అపీల్, ఇది కూడా ఫైల్డ్ మెయిన్ వెర్బ్ పాస్ట్ లో ఉంది కాబట్టి సెంటెన్స్ అంతా పాస్ట్ లోనే ఉంది. అపీల్ లో కూడా యాన్ ఎందుకు వచ్చిందంటే అపీల్ అనేది ఒక వొవెల్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది ఈ వర్డ్, కాబట్టి యాన్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్, వర్డిక్ట్. వర్డిక్ట్ అంటే తీర్పు, జడ్జ్మెంట్. ఓకే, డెసిషన్ గివెన్ బై జడ్జ్. ఏదైతే జడ్జి గారు ఇస్తారో కోర్టులో ఫైనల్గా దాన్ని వర్డిక్ట్ అని అంటారు. జడ్జిమెంట్, దాని మీనింగ్ జడ్జిమెంట్. డెసిషన్ గివెన్ బై, జడ్జి గారు ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వర్డిక్ట్ అని అంటారు. సో ద వర్డిక్ట్ వాజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లెయింటిఫ్. ద వర్డిక్ట్ వాజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లెయింటిఫ్. ప్లెయింటిఫ్ అంటే మీకు ముందు క్లాస్లో చెప్పాను, ప్లెయింటిఫ్ అంటే వాది, ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాళ్ళని ప్లెయింటిఫ్ అని అంటారు. ఇక్కడ ఏమైంది సెంటెన్స్ చూడండి, ద వర్డిక్ట్ వాజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్లెయింటిఫ్. అంటే ప్లెయింటిఫ్ కి అనుకూలంగా వర్డిక్ట్ లేదు. నాట్ ఉంది కదా, సెంటెన్స్ నెగిటివ్ లో ఉందన్నమాట. వచ్చిన జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఫైనల్ గా తుదిగా ఇచ్చినటువంటి తీర్పు కేసు ఫైల్ చేసినటువంటి ప్లెయింటిఫ్ కి అనుకూలంగా లేదు. నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే అనుకూలం, నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే అనుకూలంగా లేదు అనేది అర్థం. నెక్స్ట్ వన్, ట్రయల్. ట్రయల్ అంటే కేసు విచారణ. ట్రై చేయడానికి కూడా ట్రయల్ అని అంటాము, ప్రయత్నించడం అనమాట. సో ఇక్కడ కేసుని ప్రయత్నిస్తున్నారు, దాన్ని కోర్టు టెర్మినాలజీలో ట్రయల్ అంటే విచారణ అని అర్థం. ఏదైనా కేసుని విచారణ ప్రారంభమైతే దాన్ని ట్రయల్ అంటారు. కోర్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ కేస్, ఒక కేసుని పరిశీలించడం, కోర్టు పరిశీలించడాన్ని ట్రయల్ అని అంటారు. ఓకే, ద ట్రయల్ లాస్టెడ్ ఫర్ 10 years. ఇక్కడ ఓ కేసు విషయంలో ట్రయల్ అంటే విచారణ ఎన్నాళ్ళు జరిగిందంటే ఫర్ 10 years, 10 సంవత్సరాల పాటు జరిగింది. ఓకే, ఇక్కడ సిన్స్ ఫర్ యూసేజ్ కూడా చూసుకోండి. పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది ఇక్కడ చూడండి, 10 years, ఇది ఫర్ వాడతాం.
అదే ఒక పర్టికులర్ ఇయర్ చెప్పారనుకోండి, సపోజ్ ఇది 2026, 16 నుంచి ఇంతవరకు ఓ కేసు ట్రయల్కి వస్తూనే ఉంది అన్నప్పుడు అప్పుడు ఏంటి వాడతాం, 2016 నుంచి అని చెప్పాలనుకుంటే సిన్స్ వాడాలి. సిన్స్ 2016 అంటే పాయింట్ ఆఫ్ టైం అంటారు. ఫలానా సంవత్సరము, ఫలానా నెల, ఫలానా తేదీ, ఫలానా వారము, ఫలానా ఓకే గంట అని చెప్పినప్పుడు ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఒక టైం, పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు సిన్స్ వాడతాం. అలా కాకుండా 10 రోజులు బట్టి ఆయన వస్తూనే ఉన్నారు, లేకపోతే ఎప్పుడు ఒక నెలనాళ్ళు బట్టి ట్రైన్ లేట్గానే వస్తుంది, లేట్గానే నడుస్తుంది అనుకున్నప్పుడు, అంటే ఒక పర్టికులర్ పీరియడ్ నుంచి ఒక యాక్షన్ జరుగుతుంది, లేదా తుఫాన్ వస్తుంది కంటిన్యూస్గా 2 రోజులు బట్టి వర్షం పడుతూనే ఉంది, అంటే 2 రోజుల క్రితం స్టార్ట్ అయింది ఇంకా ఇప్పటికీ పడుతూనే ఉంది అనమాట. 2 రోజులు బట్టి అన్నప్పుడు ఫర్ 2 days అంటాం. ఇట్స్ బీన్ రైనింగ్ ఫర్ 2 days. అదే 2 రోజుల క్రితం ఏ రోజు అది, మేబీ ఈ రోజు ట్యూస్డే అయితే సండే అనుకోండి, ఓకే సండే నుంచి పడుతుంది అన్నప్పుడు సిన్స్ సండే, అదనమాట పాయింట్ ఆఫ్ టైం అన్నప్పుడు సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం అన్నప్పుడు ఫర్ వాడతాము. ద ట్రయల్ లాస్టెడ్ ఫర్ 10 years. ఇక్కడ ఈ కేసు ట్రయల్ అనేది 10 years వరకు అది నడిచింది అని చెప్పడం ఇందులో ఉద్దేశం అనమాట. సో ఇలాగా ఒక కోర్టు ప్రొసీజర్కి సంబంధించినటువంటి 5 words ఈరోజు డిస్కస్ చేశాము. అలాగే 5 words కూడా విత్ ఇన్ సెంటెన్స్ ఎలాగా, ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రామర్ పాయింట్స్ని కూడా డీల్ చేయడం జరిగింది. బికాజ్ ఇట్స్ ఎ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అండ్ ఐ డీల్ విత్ ఓన్లీ ఇంగ్లీష్, బట్ రిలేటెడ్ టు వేరియస్ టెర్మినాలజీ I've been dealing with. So thank you for watching. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాంటెక్స్ట్కి సంబంధించినటువంటి మరికొన్ని వర్డ్స్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ కీప్ వాచింగ్, కీప్ షేరింగ్. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ I'm presenting in front of you. Okay, thank you. Keep sharing, keep watching, and keep commenting also. Thank you.